మీరు తమిళనాడులో చూసింది నిజమే. సో ఈ వీడియోలో దాని గురించి పోసకొచ్చినట్టు అసలు ఏం జరిగింది, ఏమైంది, ఇది జరిగింది ఎప్పుడు, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారు డెఫినెట్లీ అది కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఇది యాక్చువల్లీ ఏంటి అంటే దిస్ ఈజ్ నాట్ అబౌట్ కాంట్రవర్సీ ఆర్ సంథింగ్. మీరు అందరూ కూడా అంటే ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా ఫేస్ చేయాలి. చాలా మందికి జీవితంలో ఇలాంటి ఫేజ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఫేజ్ నుంచి నేను ఎలా బయటకు వచ్చానని మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. సో ఎస్, నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి ఐఏఎస్ ఫ్యాకల్టీ. ఇది చెప్పడానికి నేను గర్వంగా ఫీల్ అవ్వట్లేదు, అలాగని చెప్పి బ్యాడ్గా కూడా ఫీల్ అవ్వట్లేదు. ఎందుకు ఏంటి అనేది నేను పూర్తిగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంటుంది. ప్రతిదీ నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మీకు. అయితే ఇక్కడ ఏమైందంటే ఫస్ట్ 2017లో నేను అశోక్ నగర్కి వచ్చాను. 2017లో ఒక డిప్లొమాటింగ్ కంపెనీ ద్వారా, ఏజెన్సీ ద్వారా నేను ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్కి వర్క్ చేయడానికి నేను రావడం జరిగింది, వాళ్ళ రిప్రజెంటేటివ్గా. వచ్చిన తర్వాత మెల్లగా వీళ్ళు మన పనితనం నచ్చి వాళ్ళు అంటే మన ఫుల్ టైం మనకి బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీ అప్పచెప్పి దాని తర్వాత నేను గ్రాఫిక్ డిజైనింగ్ అని, తర్వాత డెవలపర్గా, తర్వాత పైథాన్ ఫుల్ స్టాక్ కానీ దాని మీద కొంత నేర్చుకొని, సబ్జెక్ట్ నేర్చుకొని, వర్డ్ ప్రెస్ నేర్చుకొని, తర్వాత ఎడిటింగ్ విషయంలో అడాబ్ ప్రీమియర్ ప్రో, తర్వాత వచ్చేసి బేసిక్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, తర్వాత వచ్చేసి ఈ ఇల్లుస్ట్రేటరు, తర్వాత వచ్చేసి ఫోటోషాప్ అండ్ ఇవన్నీ కూడా నేర్చుకొని దాంతోపాటు డెఫినెట్లీ ఎక్స్పోర్టింగ్ గూగుల్ యాడ్స్, వీటిలో ఇన్స్టా యాడ్స్, కోరా మార్కెటింగ్ అండ్ ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంటు, దీంతోపాటు ఒక పర్సనల్ ఫేమ్ ఎలా పెంచాలి, ఇదంతా కూడా ఏంటి అంటే మన కొట్టిన పిండి. దానికి సంబంధించే చాలా వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి 2016లో నా కెరియర్ స్టార్ట్ చేశాను. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేసి దాదాపు 9 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. 9 ఇయర్స్ అంటే మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేశాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇదంతా మీకు ఇంట్రో ఎందుకు చెప్తున్నాను మీకు చెప్తాను. నా గురించి సెల్ఫ్ కాదు, ఇదంతా ఇంట్రో ఎందుకు చెప్తాను మీకు అర్థమైంది పోను. అండ్ ఇలా మల్టిపుల్ దాని మీద నేను వర్క్ చేయడం జరిగింది. అండ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా ప్రాజెక్ట్స్, ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు కూడా నేను హ్యాండిల్ చేశాను. సో ఇదంతా పక్కన పెట్టేసేస్తే ఏంటి అంటే అక్కడ నేను జాయిన్ అయిన తర్వాత సరే ఒకరు పరిచయం అయ్యారు, అక్కడ ఉన్న ఒక ఫ్యాకల్టీ పరిచయం అయ్యారు. సో దాంతో కొంత ఏంటి అంటే రిలేషన్ ఏర్పడింది. ఆ రిలేషన్ ఏర్పడిన తర్వాత నాకు పరిచయం అయినప్పుడు తన జీతం వచ్చేసి 45,000 రూపాయలు, 50,000, 5,000 టీడీఎస్ కట్ చేసేవాళ్ళు, 45,000 జీతం పడేది. నాకు 15,000 జీతం అవుతుంది. ఓకే. అండ్ అట్ ది సేమ్ టైం నేను ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు అవి తీసుకోవడం దాదాపు 35 నుంచి 40,000, 30,000, 35,000 ఆ రేంజ్లో మనం ఉండేది. అది స్లోగా ఏంటి అంటే తనకి పర్సనల్ అంటే తన ఫేమ్ పెరగాలి, పబ్లిక్లోకి ఇంకా వెళ్ళాలి అని చెప్పి నేను అంటే నాకు ఆల్రెడీ వేరే ఐఏఎస్ ఫ్యాకల్టీ వేరే వాళ్ళు పర్సనల్గా వాళ్ళు వర్క్ చేయమన్నప్పటికీ వేరే ప్రాజెక్ట్స్ అన్నీ పక్కన పెట్టి ముందు తన గ్రో వచ్చింది. అప్పటికే ఆల్రెడీ వేరే రిలేషన్, ముందు తన గ్రో చేద్దాము, 45,000ని ఎలా పెంచాలి, ఎలా ఫేమ్ పెంచాలి పబ్లిక్లో. సో తను ఎలా మాట్లాడితే ఇంకా ఎక్కువ మంది తనకి ఫాలో అవుతారు, ఫాలోవర్స్ పెరుగుతారు, ఇలా ప్రతి ఒక్కటి పోసగుచ్చినట్టు నేను వెనకాల నుండి నడిపించిన తర్వాత 45,000 నుంచి మెల్లగా ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి తన కొంచెం పబ్లిక్లో ఫాలోవర్స్, ఫేమ్ పెరిగిన తర్వాత మంచి ఫ్యాకల్టీకి పేరు వచ్చిన తర్వాత వేరే ఇన్స్టిట్యూట్లో కూడా మనం మాట్లాడి వాళ్ళ దగ్గర కూడా ఫ్రీలాన్స్ అంటే అక్కడ కూడా చేయించడం జరిగింది. దీంతోపాటు ఇంకొక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో కూడా మాట్లాడి అక్కడ కూడా డీల్ సెట్ చేయడం జరిగింది. అక్కడ కూడా మాట్లాడింది, దానికి సంబంధించింది కూడా క్లాసులు. ఇలా ఏంటి అంటే వితిన్ 6 to 7 monthsలోనే ఆ 45,000 అంటే ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తుందో గుర్తింపు లేకుండా అక్కడ పనిచేస్తూ ఉంటే ఆ గుర్తింపు వచ్చేలాగా ఆ ఉన్న ఆర్గనైజేషన్ దగ్గరే దాదాపు 1.5 నుంచి అంటే 150,000 నుంచి దగ్గర 2 లక్షలు అంటే 45,000 కాక ఈమె అప్పుడప్పుడు క్లాసులు చెప్పేది దానికి ఒక 1,000-1,200 ఇచ్చేవాళ్ళు. అప్పుడు 1,200 నాకు తెలిసినంత 1,200 ఇచ్చేవాళ్ళు. దాన్ని 2,500 చేశారు. తర్వాత అప్రాక్సిమేట్లీ ఏదైతే ఆర్గనైజేషన్లో పనిచేస్తుందో అంటే బ్యాక్గ్రౌండ్లో నేను ఏదైతే వర్క్ చేసి ఈమె ఫేమ్ కోసం, ఈమె పెరగడం కోసం, ఈమె పబ్లిక్లో ఫాలోవర్స్ పెరగడం కోసం ఎలా మాట్లాడితే బాగుంటుంది, సో ఎలా ఉండాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియో ఐడియాస్ కూడా నేను ఇచ్చేవాడిని, ఎలాంటి టాపిక్స్ మీద మాట్లాడితే బాగుంటుంది, ఇలా టాపిక్స్ అన్నీ ఇదంతా కూడా మేము చెప్తాను, వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కటి పోసకొచ్చినట్టు వినండి, చివరి వరకు వినండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఏం జరిగింది, అట్ ది ఎండ్ ఏం జరిగిందో మీకు ఖచ్చితంగా తెలుసు, ఇప్పటికే తెలిసి ఉండాలి, ఖచ్చితంగా చెప్తున్నా. అండ్ నేను తనతో లేనంటేనే మా ఇద్దరం కలిసి లేవంటే. అయితే ఇక్కడ ఆ ప్రాసెస్లో ఈ విధంగా జరిగిన తర్వాత ఉంది అదే ఆర్గనైజేషన్లో 1,50,000, 2 లక్షలు అయింది. అండ్ వేరే ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక 50,000, 70,000 ఇస్తామన్నారు. ఆన్లైన్ ప్లాట్ఫామ్ నుంచి ఎంతో కొంత 50,000 అంటే అప్రాక్సిమేట్లీ వితిన్ 8 months, 6 to 8 monthsలోనే దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షలు ఆ ఇన్కమ్ పెరిగేలాగా గ్రౌండ్ వర్క్ చేసింది నేను. ఇదే విషయం నేను 5 సంవత్సరాల ముందు చెప్పుకుంటే ఎవరు నమ్మరు.
సో ఇప్పుడు చెప్తే నమ్ముతారా అంటే చెప్తాను. దానికి కూడా పర్సనల్గా ఒకటి సపరేట్గా స్టార్ట్ చేసి ఇంకా గ్రో చేద్దాము. ఈ 4 లక్షలని 10 లక్షలు ఇన్కమ్ ఎలా చేయాలి, ఎందుకంటే ఎలాగైనా కానీ మేమిద్దరం కలిసి ఉంటాం కదా. తను గ్రో అయితే తర్వాత నేను దాని గురించి వేరేది నేను ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక మంచి ఫైనాన్షియల్గా మనం సెటిల్ అవుతాము, స్ట్రగుల్ లేకుండా, ఇబ్బంది లేకుండా మనం లైఫ్ని లీడ్ చేయొచ్చు అనే ఒక పాజిటివ్ దృక్పథంతో నా గురించి నేను ఆలోచించుకోకుండా తను అయిపోయిన తర్వాత మనం తర్వాత ఎక్కడికి పోతుంది, మనం మంచిగా సక్సెస్ అయితే లైఫ్ మంచిగా లీడ్ చేయొచ్చు కదా అనే ఒక పాజిటివ్ దృక్పథంతో నన్ను, నా పర్సనల్ థింగ్స్ని, నా కెరియర్ని పనంగా పెట్టి నేను గ్రో చేసిన తర్వాత ఏం చేసింది తెలుసా? గ్రో చేసిన తర్వాత నా రేంజ్ మారిపోయింది. నా రేంజ్ వేరే రేంజ్. ఆ వేరే రేంజ్ ఇప్పుడు ఏడొచ్చిందో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా కూడా చెప్తాను. నా వేరే రేంజ్ వచ్చింది, నాది నెక్స్ట్ లెవెల్ రేంజ్. సో నువ్వు నా ఇన్కమ్ మీద నువ్వు డిపెండ్ అవుతున్నావు. ఇన్ఫ్యాక్ట్ నాకు అంత ఎక్కువ శాలరీ లేదప్పుడు. మెల్లగా అటు తిరిగి 25,000 30,000 దగ్గర 50-60,000 దాకా వచ్చేది. తర్వాత 70-80 ఇట్లా పెరుగుతూ వెళ్ళింది. తర్వాత ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేసినప్పుడు పర్ మంత్కి 1,50,000 నుంచి 1,70,000 వరకు కూడా నా పీక్ టైంలో నేను సంపాదించిన రోజులు ఉన్నాయి. ఒక్కొక్క నెలలో నిజంగా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అస్సలు ఖాళీ ఉండేవాడు నా దగ్గర. పెద్ద ఆన్లైన్లో కూడా ఇప్పటికీ కూడా మనం చాలామంది సివైసి అంటే ఒక పెద్ద వ్యవస్థే ఉంది. నాకు చాలా మందికి తెలియదు ఈ విషయం. అంటే ఒక పెద్ద వ్యవస్థ అంటే ఆన్లైన్లో నేను ఒక పెద్ద సిస్టమ్ని క్రియేట్ చేసుకున్నాను. నాకు నేను ఎక్కడికక్కడ ఫ్రీలాన్స్ పర్సన్స్ ఉన్నారు. అవసరమైతే మనము ఒకటి అంటే మనం ఎంతకైనా కానీ ఆన్లైన్లో చాలా మంచి టీం ఉంది. ఎప్పటి నుంచో ఉన్నాను నాకు. ఆ ప్రాసెస్లో ఎదుగుతూ అంటే ఈ విధంగా చేసి సరే ఈమె నా ఎంత పక్కన పెట్టేసేసి ఈమెను పెంచితే, ఈమెను మంచిగా సక్సెస్ చేస్తే నువ్వెంత ఆఫ్టర్ ఆల్ గాడివి ఎంత ఇన్సల్ట్ చేసిందంటే లిటరల్లీ. యాక్చువల్లీ నా దగ్గర కారు ఉండేది. అంటే దీని గురించి కూడా కొంతమంది నెగిటివ్ చేయొచ్చు, బట్ ఐ డోంట్ కేర్. చెప్పాలి మీ అందరూ కూడా. అంటే ఆ కారు కూడా తీసేసుకుంది. అంటే మన దరిద్రం ఏంటంటే తన పేరు మీద తీసుకోవడం. మన మామూలుగా ఉండదు కదా దురద అందరికీ కూడా. ఇప్పుడు అందరూ కూడా రిలేషన్షిప్లో ఉంటే ఎవరన్నా ఉంటే కళ్ళు మూసకపోతే వాళ్ళకి వాళ్ళందరూ చెప్తా ఉన్నా. వాళ్ళందరూ మీరందరూ ఈ స్టోరీ వినాలి, తెలుసుకోవాలి. ఆ తర్వాత లిటరల్లీ ఒక రోడ్డు మీద వదిలిపెట్టేసింది. ఏమని చెప్పుకుంటున్నారు అటు సైడు? ఈమె ఇన్కమ్ మీద నేను బతుకుతాను, ఆమె లేకపోతే నేను లేను, ఆమె ఇన్కమ్ మీద నేను బతుకుతాను. సో ఇది స్టోరీ. ఇదంతా కూడా ఈమె కూడా నా రేంజ్ వేరే, నేను వేరే రేంజ్కి వెళ్ళిపోయాను. నువ్వెంత అంటే కింద పిల్లర్ నేనైతే పిల్లర్నే లెక్క చేయను. పిల్లర్ నువ్వు అవసరం లేదా కానీ ఏమైంది ఇప్పుడు? 5 సంవత్సరాలు తిప్పి కొడితే 5 సంవత్సరాలు సీన్ రివర్స్ అయింది. ఆ రోజు నేను చాలా డిప్రెస్ అయ్యాను. ఇదంతా పక్కన పెట్టేసి వదిలి వెళ్ళిపోయింది ఒకటైతే, ఈ ప్రాసెస్లో నేను కొంచెం తప్పులు చేశాను. ఖచ్చితంగా చెప్తున్నా, నేను కూడా కొన్ని మిస్టేక్ చేశాను. తప్పులు కాదు, బ్లాండర్స్ అవి స్టిల్. బట్ అది కూడా చేసేలాగా ప్రేరేపించారు, ప్రొవోక్ చేశారు. ఆ స్టోరీ ఇంకా డీటెయిల్గా వెళ్ళొద్దు. ఇంకా డీటెయిల్గా వెళ్తే ఇంకా చాలా వస్తాయి. ఐ డోంట్ వాంట్ టు ఇప్పుడు పేరు కూడా యూజ్ చేయింది ఎందుకంటే బ్యాడ్ అవసరం లేదని. ఇది జరిగింది. ఇది అందరికీ అశోక్ నగర్లో ఒక 8 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే అశోక్ నగర్లో చాలామందికి ఈ విషయాలు తెలుసు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్కి, సో తర్వాత చాలామంది ఫ్యాకల్టీకి ఈ స్టోరీ అంతా కూడా వాళ్ళకి కూడా తెలుసు. ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత నన్ను రోడ్డు మీద నిల్చోబెట్టేసింది. నేను ఆ సిచ్యువేషన్ ఒకటే చెప్పేది, వదిలి వెళ్ళిపోవడం ఒకటైతే. ఇన్సల్ట్ ఎంత ఇన్సల్ట్ చేసిందంటే, నీ మొహానికి ఇంకా లైఫ్ లేదు, రోడ్డు మీద తిరగాల్సిందే. మొహాన్ని నీ లైఫ్లో ఇంకా కారు కొనగలుగుతాం అనుకుంటున్నావా అసలు అనుకుంటా వికట్టహాసం చేస్తూ ఎంత ఇన్సల్ట్ చేశారంటే. ఆమె ఒకటే కాదు, వాళ్ళ నాన్న కూడా. వాళ్ళ నాన్న వీళ్ళతో పాటు ఒక ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఉన్నాడు. అయితే ఎంత ఇన్సల్టింగ్ చేసిందంటే మామూలుగా ఇన్సల్టింగ్ చేయాలి. అయితే నేను అప్పుడు ఫిక్స్ అయ్యాను. నేను అప్పుడు ఏం ఫిక్స్ అయ్యానంటే, అరే ఎందుకు అంటే ఈమెని ఇంత పాపులర్ చేసి ఇంత కష్టపడి నన్ను ఈరోజు ఇంత చీప్గా ఇంత ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంది, నేనేందో చూపిస్తాను అని చెప్పి ఆ రోజు నేను తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు నేను డెసిషన్ తీసుకున్నాను. ఓకే, అయిపోయింది రైట్, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అప్పటికే నేను ఒక కంపెనీ పెట్టాలి అనే ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ అవి నా చేతిలో ఉండేవి. మల్టిపుల్ ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్స్ ఇవి చేద్దామని కూడా నేను అనుకున్నాను ఆ టైంలో. ఆ తర్వాత ఈ స్టేట్ ఆఫ్ మైండ్లో నేను ఒకటే డెసిషన్, నేను మంచి కంబ్యాక్ ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, జరిగి దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో చాలా మారాయి. ఆమెకి ఒక మంచి జాబ్ కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మంచి జాబ్, మంచి సర్వీస్ కూడా వచ్చింది. అయితే ఈరోజు రీసెంట్గా నన్ను ఎక్కడైతే అవమానించారో అదే అశోక్ నగర్లో నాకు ఒక ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి అని బాబా అని అడుక్కుంటూ తిరుగుతుంది.
అండ్ అట్ ది సేమ్ టైం మై మేనేజర్ ఇస్ ఎర్నింగ్ మోర్ దెన్ హర్. సో మ్యాసివ్ అంటే నేను చాలామంది అనుకుంటారు కదా, ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళినప్పుడు ఇంకోటి చేసేటప్పుడు ఇవన్నీ ఏదో ఒకటి చేశాను. నాకు కూడా అదే సిచ్యువేషన్లో బాగా ఉండేది. ఇంత అవమానిస్తుందా అంటే ఎలా కనిపిస్తున్నా నేను ఈమె కంటికి, ఇంత చిన్న చూపా, ఇంత కష్టపడ్డా కదా, ఇంత చేశాను కదా, ఇంత సపోర్ట్ చేసి ఒక పిల్లర్ లాగా నుంచున్నా కదా ఆమె ఫేమ్కి. ఈరోజు ఏమైంది, ఆ పిల్లర్ లేకపోతే బిల్డింగ్ ఏంటి నిలబడదు కదా. ఎంత హైట్కి వెళ్ళినా, ఎంత హైట్గా హైరైజ్ అపార్ట్మెంట్స్ అయినా కానీ వితౌట్ పిల్లర్ ఎంత హైరైజ్ అపార్ట్మెంట్ నిలబడదు. ఎంత హైట్స్కి వెళ్ళిన కెరియర్ కూడా, పీక్స్కి వెళ్ళిన కెరియర్ కూడా ఆ పిల్లర్ లేకుండా నిలబడదు. ఆ పిల్లర్ నేనై ఆ రోజు నుంచోబెట్టా. అండ్ ఇప్పుడు ఎందుకు నమ్ముతారు అంటే, ఇప్పుడు నేను సక్సెస్ అయ్యాను. ఆ రోజు నాకేం లేదు సక్సెస్ అంటే ఏదో విపరీతంగా నేను 100 కోట్లు సంపాదించాను అని నేను చెప్పను, కానీ అప్పుడు నాకు అసలు జీరో ఫాలో. అసలు పబ్లిక్లో ఎలా మాట్లాడాలో అంటే, నేను ఫస్ట్ ఎలా మాట్లాడాలో ఒక సజెషన్ చేస్తాను, కానీ నేను ఎలా మాట్లాడాలనేది అప్పుడు నాకు అలవాట్లేదు. పబ్లిక్లో ఎవరికి తెలియదు. ఈరోజు సివైసి వన్యరాజ్ అంటే అశోక్ నగర్లో కానీ మన ఆల్మోస్ట్ చాలా విషయాల్లో ఈ సివిల్స్ చూసుకుంటే, ఎస్పెషల్లీ యూపీఎస్సీ చూసుకున్నా, సాఫ్ట్వేర్ చూసుకున్నా కానీ మనకంటూ ఒక సిస్టమ్ ఉంది, నాకంటూ ఒక పేరు ఉంది, నేను సంపాదించుకున్నా కష్టపడి. అయితే డెఫినెట్లీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి బెస్ట్ రివెంజ్ ఏంటంటారు మీరు చెప్పండి? మీ సక్సెస్. నౌ నేను బెటర్ నా లైఫ్ లీడ్ చేస్తున్నా, నన్ను అర్థం చేసుకునే అమ్మాయి నా లైఫ్లోకి వచ్చింది, నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు. హైదరాబాద్లో నీకు అంత సీన్ లేదు, చిన్న చూపు చూసిన ఆమె కంటే ఇప్పుడు నేను బెటర్ పొజిషన్లో ఉన్నాను. కాలర్ ఎగరేసుకొని చెప్తాను. దీన్ని నేను చాలా కష్టపడ్డాను రైతు భాగం. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే ఏంటి అంటే, ఈవెన్ ఒకప్పుడు ఐఏఎస్ ఫ్యాకల్టీ, ఇప్పుడు మంచి ఆఫీసర్గా ఎక్కడ పనిచేస్తుంది, పేరు అనవసరం. అయితే ఒకటే చెప్పొచ్చేది ఏంటి అంటే, దేవుడు ఉన్నారా అనిపించింది. మనము చెడు చేయకపోతే ఖచ్చితంగా మనం నిలబడతాం. మనలో జెన్యూనిటీ ఉంటే దేవుడు మనం నిలబెడతాడు. జెన్యూనిటీ లేకపోతే ఎంత పైకి వెళ్ళినా కానీ కిందకి లాగి వదులుతాడు. ఇదైతే రియాలిటీ. ఈ మొత్తం ప్రాసెస్లో నేను పసిఫిక్ అంటే ఒక లైఫ్ మీద ఆశలు వదిలేసుకున్న రోజులు ఉన్నాయి, ఒక ఎవరెస్ట్ అంత పీక్ మూమెంట్ చూసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ రెండు నేను చూశాను. అంటే ఈ ప్రాసెస్లో అంటే ఇప్పుడు నేను మెంటల్లీ చాలా స్టేబుల్. ఏ ఎమోషన్కి దేనికి నేను ఇదైపోను, అంటే మెల్ట్ అయిపోవడం కానీ ఎమోషనల్గా ఇప్పుడు ఏ డెసిషన్ తీసుకోను. చాలా స్టేబుల్గా ఉంటా, చాలా మైండ్ అనేది చాలా స్ట్రాంగ్ అయిపోయింది. ఈ దెబ్బలు తగిలి ఈమె చేసిన ఇన్సల్టింగ్కి ఈమెతో పాటు పక్కన హాహాహా అని నవ్వారు నన్ను చూసి. ఈరోజు నేను నవ్వదలుచుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళని చూసి ఎవరైతే నన్ను చూసి నవ్వారో వాళ్ళే ఇప్పుడు ఆమెను చూసి నవ్వుతున్నారు. ఆపర్చునిటీ అనుకుంటా జీవితం సరిపోవట్లేదు సార్ అని తిరుగుకుంటుంది. అంటే ఏంటి అంటే ఒకటే జీవితము, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరిని చిన్న చూపు చూడద్దు. మనం ఎప్పుడైనా ఎవరే అమ్మాయి వదిలేసిపోయింది ఇంకా నా లైఫ్ ఇంతలో ఆగిపోయింది అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. నిజంగా చెప్పాలి అంటే జీవితంలో నిజంగా సిన్సియర్గా నువ్వు లవ్ చేసి అది బ్రేక్ అయిపోతే అప్పుడే నీ నిజమైన జీవితం మొదలవుతుంది. చాలా ఇంపార్టెంట్. నేను నా లైఫ్లో చూసాను, నేను లైఫ్లో చూసే మీకు చెప్తా ఉన్నా. అండ్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యి చాలా కష్టపడి ఒకవేళ అక్కడ ఫెయిల్ అయ్యి మళ్ళీ మన కెరియర్ లేదు అనుకోవద్దు. డెఫినెట్లీ మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. ఒకటే విషయం ఏంటి అంటే, ఎప్పుడన్నా మన జీవితంలో ఇప్పుడు నేను ముందుకెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు పడిపోవడం గ్యారెంటీ లేదు, ఖచ్చితంగా పడతాను. కానీ ఒకటే విషయం ఏంటి అంటే, ఎన్నిసార్లు పడ్డా లేసేంత మోటివేషన్ నా దగ్గర ఉంది, లేసేంత ధైర్యం నాకుంది, పడినా లేస్తాను అనే నా మీద నాకు నమ్మకం అనేది ఉంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో అంటే ఈరోజు నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా 5 సంవత్సరాల తర్వాత అంటే, ఇప్పుడు నేను చెప్తే కన్సిడర్ అవుతుంది. అదే ఆ రోజు నేను మాట్లాడితే నా పక్కింటోడు కూడా నా వర్షన్ వినడానికి కూడా ఎవరు లేరు. అట్లీస్ట్ మీరు నా వర్షన్ వినడానికి ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అట్లీస్ట్ మీరు వినడానికైనా మీరు సిద్ధంగా ఉన్నారు. అంటే వాయిస్ ఎంత అప్పుడు మాట్లాడితే కంటే కూడా ఇప్పుడు మాట్లాడితే ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ నేను ఇప్పుడు పేర్లు ఇవన్నీ అనవసరం, కానీ ఒకటే విషయం ఏంటి అంటే, ఈ మొత్తం ప్రాసెస్లో ఎవరన్నా వదిలేసి వెళ్ళిపోతే అస్సలు ఫీల్ కావద్దు. మిమ్మల్ని మీరు ప్రేమించండి. లవ్ యువర్ సెల్ఫ్. దిట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. నాకు ఎందుకో ఈ మధ్య ఈ అశోక్ నగర్లో తిరుగుతుందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, వీళ్ళందరూ ఫోన్ చేసి చెప్పారు.
సో నాకెందుకు మళ్ళీ గుర్తొచ్చింది, మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.